మంచిది, చాలా సంతోషం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి క్రిస్మస్ ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా క్రిస్మస్ ఆరాధనలో మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని మహిమపరచటానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. రాజా, సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఈ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రండి. ఈ ఉదయాన్న మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. రాజా, మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. మీరు ఏర్పాటు చేసిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. మా వినికిడిలో వాటిని దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. పితరులు వీరివారు. ఎవరు ఈ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎవరి వారు? ఇశ్రాయేలు వారే. వీళ్ళందరూ యూదులే. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. హల్లెలూయా. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. గమనించండి, క్రిస్మస్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని నేటి దినాన్న కలిగి ఉంటున్నారు. కొంతమంది ఏమో క్రిస్మస్ చేయొచ్చు అని, కొంతమంది ఏమో చేయకూడదని కదా. యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే రాకడలో మనల్ని ఆయన మీరు క్రిస్మస్ చేశారా అని అడగరు, చేయలేదా అని కూడా అడగడు ఆయన, ఆరాధించారా అని కూడా అడగడు ఆయన. ఈ క్రిస్మస్ అంతటికి కూడా కేంద్ర బిందువు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏం చేశావు అని మాత్రం అడుగుతాడు. అది కాబట్టి క్రిస్మస్ అనే పాటికల్లా మనం అనేక రీతులుగా సిద్ధపడుతూ ఉంటాం కదా. కొత్త బట్టలు, పిండి వంటలు, ఈ రీతిగా అన్నీ సిద్ధపడుతూ ఉంటాం. ఇంటిని అలంకరించుకుంటాం కదా. లైటింగ్ బెటర్ ఏంటి, లైటింగ్ బెటర్ ఏంటి అంటారు. జనం సొమ్ముతో లైటింగ్ పెట్టి ఏం చేయను? ఏమైనా అర్థం ఉందా అందులో? కదా, నా జేబులో డబ్బులతో పెడితే బాగుంటుంది కానీ. అందుకని ఎలా చేసావు, ఏం చేసావు? కాదు, ఆయన కోసం ఏం చేసాం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏం చేసాం, ఆయన సువార్తను ప్రకటించటం కోసం ఏం చేసాం అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని బాలుడుగా చూడటం అంత అవివేకం ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ఆయన గురించి పౌలపోస్తలుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఒకానొక రోజుల్లో పౌలపోస్తలుడు కూడా ఎవరు, నువ్వెవరు అని దేవుణ్ణి ప్రశ్నించిన వాడే అపోస్తుల కార్యముల్లో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రూఢిగా ఒక మాట అయితే చెప్తున్నాడు. అదేంటంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు అనే మాటను మనకు చెప్తూ ఉన్నాడు.
కాబట్టి గమనించండి, ఆయన సర్వాధికారి అయ్యుండి, ఆయన నిరంతరము స్తోత్రార్హుడయ్యుండి, వాస్తవానికి ఆయన అధికారం ఏంటో తెలుసా? గమనించండి, ఆయన అధికారం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టాడో, ఏ ఇంట్లో పుట్టాడో, ఏ తల్లిదండ్రులకు పుట్టాడో తెలిసింది. కానీ ఈయన పుట్టకముందే ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు అనేది నిర్ణయించబడింది. అది ఆయన అధికారము. హల్లెలూయా. అందుకనే పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? ఈయన సర్వాధికారి. సర్వాధికారి, అన్నిటి మీద ఇతనికి అధికారం ఉంది. అందుకనే ఆయన మరణించే సమయంలో కూడా నా ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవటానికి, అంటే మరణించటానికి, పునరుద్ధానం అవ్వటానికి కూడా నాకు అధికారం ఉంది అన్నాడు. అంత సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. అందుకనే గమనించండి, ఆయన పుడతాడు అన్న సంగతి 600 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు పెడతారు. గమనించండి, అందుకని ఆయన సర్వాధికారి. కాబట్టి 600 సంవత్సరాల క్రితం ఆయన పుట్టుకను గురించి ప్రవచించబడింది. అలాగే గడిచిన వారం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. బిలాము ప్రవక్త యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది అని దాదాపు 1500-1600 సంవత్సరాల క్రితమే బిలాము ప్రవక్త మాట్లాడాడు. ఇది దేవుని యొక్క అధికారము. ఆయన సర్వాధికారి అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సిలువ వేయబడతాడు. ఆ సిలువ వేసే సమయానికి రోమా ప్రభుత్వంలో పలానా చక్రవర్తి ఉండాలి అని కూడా ముందుగానే నిర్ణయించబడింది. గమనించండి, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, వీటన్నిటినీ కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకునేంత సర్వాధికారి. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే ఆయన 4000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది ఆయన స్త్రీ సంతానంగా పుడతాడు అని. ఆదికాండం 3వ అధ్యాయములో ఆదాము అవ్వలు ఏదెను తోట నుంచి తోలివేయబడ్డాక వారికి ఏ నిరీక్షణ కూడా లేదు, తిరిగి మేము దేవునితో సహవాసంలో ఐక్యమవుతాము అన్న నిరీక్షణ ఏ మాత్రం కూడా లేదు. అయినప్పటికీ తర్వాత గమనించగలిగితే వారికి ఇవ్వబడిన శాపం ఏంటంటే స్త్రీకి నీకు వైరము, స్త్రీ సంతానము అనగా గమనించండి, అది ఎక్కడ కొడుతుంది? అపవాదిని తల మీద కొడుతుంది. ఈ అపవాది అయిన సర్పమేమో మడుగు మీద కాటు వేస్తాడు. ఈ రకంగా శాపము ఇవ్వబడింది. అక్కడ వాడిన పదం ఏంటంటే స్త్రీ సంతానం. ఇది దేవుని యొక్క సర్వాధికారము. హల్లెలూయా. మా ఎదర సీట్లు చైర్లు ఉన్నాయి, రావచ్చు, ఎదరికి రావచ్చు, కొద్దిగా రండి. ఆ పాపను ఎదరికి పంపించండి. రామ్మోహన్ ఎదరికి రాయ్యా, ఇంకా వస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పైన 2 అదే సండే స్కూల్ చైర్లు కూడా ఇక్కడ తెచ్చేయండి. ఇంకా ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకని ఆదాము అవ్వల సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు స్త్రీ సంతానంగా పుడతాడు అని రాయబడి ఉంది. సీడ్ ఆఫ్ ది ఉమెన్, స్త్రీ సంతానం. ఎందుకని అంత ప్రత్యేకంగా స్త్రీ సంతానము అంటున్నారు? మనందరం పురుష సంతానమే, ఈ భూలోకంలో ఉన్న అందరం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే స్త్రీ సంతానం. మనం పురుష సంతానం కాబట్టే మన బయోడేటాలో ఏమని రాస్తారు? నేమ్ తర్వాత ఫాదర్స్ నేమ్ అంటారు. దీన్ని కూడా ఇప్పుడు వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ది ఫన్ అని చెప్పి దీన్ని కూడా మార్చేయటానికి ఏం చేశారు మన వాళ్ళు? ఆ రేషన్ కార్డులు తీసుకెళ్ళి ఆడవాళ్ళ పేరు మీద పెట్టారు కదా. దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చేసాడు, దాన్ని నువ్వు నేను కాదంటాక వీల్లేదు అని. నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు అనకూడదు, ఆయన ఇచ్చేసాడు అది. అందుకనే మనం అందరం ఏమైపోయాం? పురుష సంతానం.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే స్త్రీ సంతానం, గమనించండి. అందుకనే చూడగలిగితే ఆయన సర్వాధికారం ఆయన పుట్టుకలోనే మనకు కనబడుతూ ఉంది. ఆయన పుట్టుకను బట్టి 400-500 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవక్తలు, 600-700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవక్తలు, 1500-1600 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవక్తలు, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారి జన్మకు సంబంధించిన ప్రవచనాలు వారందరూ కూడా చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. అనగా పురుష ప్రమేయం లేకుండా కన్యకైన మరియ పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించింది. హల్లెలూయా. కాబట్టి ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, గమనించండి, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా ఒక ప్రవచనం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పుట్టెను అంటే శిశువు పరిభాష. గమనించండి, పుట్టెను అంటే శిశువు పరిభాష. కానీ లూకా సువార్తికుడు ఏమంటున్నాడు? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వచ్చెను, ఇది మనుష్య పరిభాష. పుట్టెనేమో శిశువు పరిభాష, వచ్చెను మనిషి పరిభాష. అలాగే పౌలపోస్తలుడు తిమోతికి రాస్తూ మొదటి ఉత్తరంలో 3వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ప్రత్యక్షం అవటం అనేది దేవుని పరిభాష. అంటే ఆయన శిశువుగా పుట్టాడు, మనిషిగా వచ్చాడు, దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అందుకని ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి జననంలో ఉన్న ప్రత్యేకతను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన సర్వాధికారి, అంత మాత్రమే కాదు, నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడు. అనగా మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టే క్రిస్మస్ అన్న మాటకు అర్థము క్రీస్తును ఆరాధించటం. ఆ ఒకటి తప్ప మిగతా అన్నీ చేసి అదే క్రిస్మస్ అనుకోవటం ఈ రోజున మనుషులు చేస్తున్న పొరపాటు. గమనించండి, ఆయనను ఆరాధించటం కదా. ఆయన ఆరాధించటం అంటే గమనించండి, దేవుని సన్నిధికి రావటం, దేవుని యొక్క గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకోవటం, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరించటం, వాటన్నిటిని బట్టి మనం విశ్వాసంలో అంతకంతకు ఎదగటం. ఆ రీతిగా ఏ వ్యక్తి అయితే తన హృదయంలో ఇటువంటి కృతజ్ఞతను కలిగి ఉంటాడో ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధిస్తాడు. గమనించండి, క్రీస్తును ఆరాధించటం. అందుకనే చాలా సందర్భాల్లో మనం ఈ ఆరాధించటం అనేది మిస్ అయిన కారణంగా క్రిస్మస్ని ప్రపంచం అంతా జరుపుకుంటారని గొప్పగా చెప్పుకుంటాం. కానీ నిజమే కదా, క్రిస్మస్ని ప్రపంచం అంతా గొప్పగా చేస్తారు. గుడ్ ఫ్రైడేని చేసినంతకు చెయ్యరుగా. గుడ్ ఫ్రైడేని జరుపుకున్నంత ఇదిగా క్రిస్మస్ని జరుపుకుంటారా? లేకపోతే క్రిస్మస్ని ఎక్కువ జరుపుకుంటారా? క్రిస్మస్నే ఎక్కువగా జరుపుకుంటారు ప్రపంచం అంతా. గుడ్ ఫ్రైడేని పెద్దగా ఎవరో పట్టించుకోరు. కానీ వాస్తవానికి క్రిస్మస్ ఉన్నదే గుడ్ ఫ్రైడే కోసం. ఆయన పుట్టిందే మరణించటం కోసం కదా. ఏ వ్యక్తికైనా జన్మదినం మరణదినం రెండూ ఉంటాయి. కానీ ఈయనకి జన్మదినం, మరణదినం, పునరుద్ధాన దినం, ఈస్టర్ కూడా. గమనించండి, ఆ రీతిగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము ఆయన స్తోత్రార్హుడు. గమనించండి, అందుకనే ఆయన జననం ఉన్నదే మరణం కోసం, ఆయన మరణం ఉన్నదే పునరుద్ధానం కోసం, ఆయన పునరుద్ధానం ఉన్నదే ఆయన రెండవ రాకడ కోసం. కాబట్టి ఆయన పుట్టుకలో ఎంత గొప్ప ప్రణాళిక దాగి ఉంది. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధించే విషయంలో జ్ఞానులు ఎంత హుందాగా, ఎంత గొప్పగా, ఎంత ఘనంగా ఆయనకు కానుకలు తీసుకొని వచ్చారో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రిస్మస్ అంటే ఆయనను ఆరాధించటం.
ఆయనను ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలని రాయబడి ఉంది? ఆత్మతోనూ సత్యముతోనూ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అమ్మ, తెలిసిన దాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, తెలియని దానిని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకానొక రోజు రాబోతూ ఉంది, ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఆరాధిస్తారు. ఎలాగంట? ఆత్మతోనూ సత్యముతోనూ. కాబట్టి ఆయనను ఆ రీతిగా ఆరాధించాలి అంటే ఆయన పుట్టుకను గురించిన అవగాహన, ఆయన గొప్పతనము లేదా ఆయన అధికారమును గురించిన అవగాహన మనకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనను మనం ఆరాధిస్తాం. అందుకనే గమనించండి, మరి క్రిస్మస్ సందర్భంగా 3 రకాలైన మనుషులు మనకి యేసుక్రీస్తు ప్రభువారి జన్మ వృత్తాంతంలో కనబడుతూ ఉన్నారు. 3 రకాలైన మనుషులు. మొదటి రకం ఎవరు అంటే గమనించండి, వీరు క్రీస్తును అందించినవారు. మొదటి రకం క్రీస్తును అందించినవారు. రెండవ రకం క్రీస్తును ఆరాధించినవారు. మూడవ రకం క్రీస్తును అవమానించినవారు. గమనించండి, మొదటి రకాన్ని మనం చూడగలిగితే క్రీస్తును అందించినవారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించినవారు లేదా ఈ లోకానికి తీసుకువచ్చినవారు. అందుకనే దేవాది దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించడానికి చాలా ఆలోచించాడు. ఎలాగంటే అలాగ పంపించడానికి ఆయన ఇష్టపడలేదు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కన్య మరియ గర్భాన్నే ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. గమనించండి, క్రీస్తును అందించిన వారు ఎవరు అంటే మరియా, అలాగే యోసేపు కదా. వీరిలో మనం గమనించేది ఏంటో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత, ఒక ప్రత్యేకత వీరిలో మనం చూస్తూ ఉంటాం. అందరిలాగా లేరు కదా వీళ్ళు. ఈ లోకానికి వేరయ్యి వారిని వారు ప్రత్యేకించుకొని, వారిని వారు పవిత్రపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని జీవించారు. యోసేపు అంతే రీతిగా మరియ కూడా. గమనించండి, అందుకనే వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి అందించినవారు. వీరికి పరిశుద్ధత మాత్రమే కాదు, వీరిలో తెగింపు కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి అందించడం అంటే ఎంత తెగింపు అవసరం కదా. బహుశా మరియ వయసు ఎంత ఉంటుంది? 15-16 సంవత్సరాలు ఉంటుంది. యోసేపు వయసు ఎంత ఉంటుంది? 18 సంవత్సరాలు ఉంటుంది. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే మరియ అప్పుడే 10th పూర్తి చేసి జూనియర్ ఇంటర్లోకి వెళ్ళింది. యోసేపు అప్పుడే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ SRR కాలేజీకి వెళ్ళాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడనమాట. అది ఆ వయసు వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఆ ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వయసులో మనిషి ఎంత చంచలంగా ఉంటాడో మీకు తెలుసా? అందుకని వాళ్ళని ఏమన్నారు? ఇంటర్మీడియట్ అన్నారు. అటు కాలేజీకి పనికిరాడాడు, ఇటు స్కూల్కి పనికిరాడు. స్కూల్కి ఎక్కువైపోతాడు, కాలేజీకి తక్కువైపోతాడు. వాస్తవంగా ఆ వయసులో వీళ్ళకు ఉండే ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, చెయ్యాలా వద్దా, టు బీ ఆర్ నాట్ టు బీ, ఏం చేద్దాం ఏం చెయ్యొద్దు. ఈ డైలమాలో, ఈ సందిగ్ధంలో ఉండిపోయి ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఏంట్రా ఏం చేయట్లేదంటే ఆడికి కోపం వస్తుంది. అందుకని ఇంటర్మీడియట్ వాడిని అడిగి చూడండి, ఆడికి ప్రశ్న అంటే చాలా భయం. దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మీకు తెలుసో లేదా? వాళ్ళకి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ వయసు వాళ్ళు, యోసేపు కానీ మరియ కానీ, వాళ్ళు ఆ వయసులో వాళ్ళ ఆలోచనలకు చాలా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అదేంటంటే రక్షకుడిని భూమి మీదకి తీసుకొని రావాలి అని తమను తాము పరిశుద్ధపరచుకోవటం. గమనించండి, ఎందుకనంటే యోసేపుతో ప్రధానం అయిపోయింది మరియకు. గమనించండి, మనలాగా అన్నీ ఒక నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో అయిపోయాయి కాదు ఈ ఇశ్రాయేలీల పెళ్ళిళ్ళు. ఇశ్రాయేలీల పెళ్ళిళ్ళు ఎలాగుంటాయి అంటే 6-7 సంవత్సరాలకి నిశ్చితార్థం అయిపోద్ది. ఈ 15 సంవత్సరాలకి అటు ఇటుగా ప్రధానం అవుద్ది. ప్రధానమైన సంవత్సరానికి వివాహం అవుద్ది. అది మనలాగా కాదు. మన అన్నీ ఒక నెల, 2 నెలల్లో నిశ్చితార్థం అయిపోద్ది, ప్రధానం అయిపోద్ది, తెల్లారితే పెళ్ళి కూడా అయిపోద్ది కదా. కానీ వాళ్ళ సంస్కృతిలో ఏంటంటే 6-7 సంవత్సరాలకే ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం నిశ్చయించుకుంటారు. తర్వాత వాళ్ళని ప్రదానం చేసుకుంటారు 15 సంవత్సరాలకు. ఈ 15 సంవత్సరాల నుంచి వయసు అప్పుడు ప్రదానం చేయబడిన తరువాత 1 సంవత్సరం ఏంటంటే వీళ్ళకి టెస్టింగ్ పీరియడ్ అన్నమాట, పరీక్షా కాలం.
వీళ్ళు అసలు భవిష్యత్తులో కలిసి జీవిస్తారా లేదా, వీరు ప్రత్యేకించుకొని నిలబడతారా లేదా, అసలు వీళ్ళు ఉండగలరా, లేకపోతే ఏమైనా లోకాశలను బట్టి పక్కదారి పడతారా, ఇవన్నీ కూడా వీళ్ళని అంచనా వేయటానికి 1 సంవత్సరం టైం తీసుకుంటారు. వీటన్నిటిలో నిలబడితే అప్పుడు కానీ వీరికి వివాహం చేయరు. అందుకనే గమనించండి, ఇప్పుడు పరిశుద్ధతను బట్టి గర్భం ధరించింది బాగానే ఉంది. ఇప్పుడు మరియకు ఎంత తెగింపు కావాలి అంటే, మరియ గర్భం ధరించిన సమయం తెలుసా మీకు? ప్రదానం చేయబడి వివాహం లోపు. ఆ సంవత్సరం గ్యాప్లో మరియకు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ శక్తి వలన. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఆ భయం ఉంటుందా? ఉంటుంది. అందుకనే వీటన్నిటిని తట్టుకొని ఆ తెగింపుతో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి అందించింది. హల్లెలూయా. అందుకనే క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకోవలసిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి అందించినవారు. అందుకనే మనం గమనించగలిగితే మొదటి అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. గమనించండి, బహుశా మరియ మాత్రమే కాదు, కన్యకలు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారు నా గర్భాన పుడతాడని చెప్పి ఎదురు చూసిన వారు, తమను తాము ప్రత్యేకించుకున్న వారు ఉన్నారు. కానీ దేవుని దయ మాత్రం మరియకే కలిగింది. అందుకనే దేవదూత మరియనన్న మాట ఏంటంటే దయాప్రాప్తురాలా కదా, నువ్వు దేవుని దయను పొందుకున్నావు కాబట్టే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భాన్ని ధరిస్తున్నావు కదా. ఇంకొకటి, దేవుని మాటలని తన హృదయంలో దాచుకుంది మరియ కాబట్టే దేవునికి విధేయత చూపించింది కదా. గమనించండి, ఒక ఇంటర్మీడియట్ వయసు ఉన్న ఆడపిల్ల తనను తాను ప్రత్యేకించుకొని ఈ లోకాశలన్నిటిని కూడా విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని రక్షకుని జన్మ కొరకు తనను తాను ఒక సాధనంగా అలాగ నిలబడింది అంటే ఎంత తెగింపు అవసరం కదా. అది కూడా చెప్పాను కదా. గమనించండి, ప్రదానం చేయబడి వివాహం లోపు గర్భం ధరించింది కదా. మొత్తానికి ఈ విషయం యోసేపుకు తెలిసింది. తెలిసాక యోసేపు ముందు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అందరినీ పెద్దోళ్ళందరినీ పిలిచి చూసారా ఇలా జరిగింది, అది జరిగింది, ఇలాగా ఏంటి అని చెప్పి పంచాయతీ పెట్టేయటం, ఇది ఒక ఆప్షన్. రెండోది ఏంటి, రహస్యంగా విడిచిపెట్టేయటం. యోసేపు దేనికి మొగ్గు చూపాడు? రహస్యంగా విడిచిపెట్టడానికే మొగ్గు చూపాడు. కానీ దేవదూత అతనితో చెప్పిన మాట ఏంటి గమనించారా? ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భం ధరించింది కాబట్టి నువ్వు విడిచిపెట్టద్దంటే యోసేపు చేర్చుకొని, గమనించండి, రానే వచ్చింది ఆ సమయానికి ప్రజాసంఖ్య రాయించుకోవటం అనేది అంతకు మునుపు ఎప్పుడూ లేదు. అటువంటి సమయంలో వీరిద్దరూ కూడా గాడిద మీద బయలుదేరి దాదాపుగా 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వాళ్ళ సొంత ఊరు నుంచి యెరూషలేము ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు. గమనించారు. ఈ వెళ్ళే సమయంలో ఎవరు చూడరా ఈ గర్భవతి అయిన అమ్మాయిని కదా. యోసేపు కూడా ఎంతో తెగింపు అవసరం అండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు ఎందుకు దాచావని యోసేపును కూడా పెద్దలు ఏమైనా శిక్షించవచ్చు. ఇప్పుడు మరియ ఆ రీతిగా ఉంది కాబట్టి మరియను మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయచ్చు. ఈ రెండిటికి కూడా భరించి వీళ్ళు ఒక రకంగా తెగించి ముందుకెళ్తున్నారు. అందుకనే ఆ తెగింపును బట్టే, వారి పరిశుద్ధతను బట్టే ప్రభువును ఈ లోకానికి వారు తీసుకొని వచ్చారు. 200 కిలోమీటర్లు ఇతనేమో నడుస్తున్నాడు, ఆమెనేమో గాడిద మీద ఎక్కించాడు. చూసే వాళ్ళకి ఎలాగుంటుంది కదా, రకరకాల అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ గర్భవతి అయిన మరియను ఆ రీతిగా తీసుకెళ్ళటం అంటే అంత సాధారణమైన విషయం కాదు సుబ్బారావు గారు. ఈ కడుపుతో ఉన్న వాళ్ళు ఎప్పుడేం అడుగుతారో వాళ్ళకే తెలియదు కదా. పోనీ పలానా మైసూర్ బజ్జీ అడిగారు అనుకుందాం, నువ్వు తెచ్చేలోపు నేను మైసూర్ బజ్జీ తిన్నా అంటారు. తెచ్చినాడికి ఎలాగుంటుంది కదా. అప్పుడే కావాలంటారు, అప్పుడే వద్దంటారు కదా. ఫికిల్ మైండెడ్నెస్
మనసు చంచలంగా ఉంటుంది కదా. దీని రిజల్ట్ ఎప్పుడు చూస్తాం? ఒక పిల్లో పుట్టాక వాళ్ళు కూడా అప్పుడే తింటామంటారు, అప్పుడే తినమంటారు, అప్పుడు చెప్పాలి హల్లెలూయా అని. ఏం విత్తుతాం అదే కోస్తాం సార్. నువ్వు చేసిందేగా ఆడు చేస్తాడు. ఫోన్ పట్టుకొని ఇలా 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 అంటూ ఉంటాడు, ఏదైనా పెడితే అంటాడు. ఏది సంవత్సరం పిల్లలు అసలు తినరండి. ఏం తింటారు వాళ్ళకే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలమ్మా. అందుకనే ఇప్పుడు యోసేపు కూడా అటువంటి అనుభవం కూడా వెళ్తున్నాడు. ఏమడుగుద్దో తెలియదు, ఏమి ఇప్పించాలో తెలియదు, ఇప్పించేలోపు ఏముంటుందో తెలియదు కదా. మొత్తానికి వెళ్ళేలోపు ఎవరైనా చూస్తే ఈ రకంగా యోసేపు మరియలు తెగించారు. తెగించి ప్రభువుని భూమి మీదకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. యోసేపు కూడా గమనించండి, చాలా హుందాగా వ్యవహరించాడు. అలాగని చెప్పి అందరికీ బహిరంగంగా చెప్పేసి పంచాయతీ పెట్టించలేదు. రెండవది రహస్యంగా కూడా విడిచిపెట్టలేదు. గమనించండి. అందుకని యోసేపు మరియలు పరిశుద్ధత కలిగి తెగించి వారు ప్రభువును ఈ లోకానికి అందించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మనం గమనించగలిగితే పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రభువును లోకానికి అందించగలరు కదా. అంటే ఈ రోజుల్లో మన భాషలో మాట్లాడుకోవాలంటే ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారే ప్రభువును ప్రకటించగలరు. ప్రభువుని ప్రకటించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున మనకి పరిశుద్ధత అవసరం. అదే రీతిగా తెగింపు కూడా అవసరం. తెగింపు అవసరం కదా. కొన్ని పాత తరం పాటలు క్రిస్మస్కే పాడతాం, లేదా నూతన సంవత్సర ఆరాధనలోనే పాడతాం. మళ్ళీ పాడతామా? పాడం. నేర్చుకోవచ్చుగా. తర్వాత యూట్యూబ్లో నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఈ వంటలు కాదు యూట్యూబ్లో నేర్చుకోవటానికి. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే క్రైస్తవ ఛానల్ యూట్యూబ్లో మీకు కనపడవు. అప్పుడేం చేస్తారు? ఎక్కడ చూసి నేర్చుకుంటారు. అందుకని తర్వాత తరానికి డీజే పాటలు కాకుండా ఇలాంటి మంచి మంచి విలువలు ఉన్న పాటలు నేర్పించండి. తల్లులారా, పిల్లలకి మంచి పాటలు నేర్పించండి. అంతేగాని బుల్లెట్ బండెక్కి అలాంటి పాటలు నేర్పించారనుకో అలాగే ఉంటుంది. అవి ఉంటాయి, అవి ఈ లోకం అంతరించేంత వరకు అవి ఉంటాయి. వంట కార్యక్రమాలు అన్నీ ఉంటాయి యూట్యూబ్లో, మనవి ఉండవు. అది కాబట్టి ఉన్నప్పుడే మనం అన్నిటినీ జాగ్రత్తగా నేర్చేసుకోవాలి. వాక్యాలు కానీ పాటలు కానీ అన్నీ నేర్చేసుకోవాలి. గమనించండి, చాలా తెగింపు అవసరం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి. అంత సాధారణమైనది కాదు. ఎందుకనంటే ప్రకటించటానికి చాలా ఆటంకాలు ఉన్నాయి ఈ రోజున. ప్రకటించటానికి ఒకానొక చోట బైబిళ్ళు పంచారు అంటారు, వీళ్ళు మాత్రం భగవద్గీతలు కాలేజీ బయట నుంచొని పనిచేయచ్చు. వీళ్ళు బయట నుంచొని కరపత్రాలు బైబిల్ పంచితే అది పెద్ద నేరం. ఆ రోజుల్లో ఉన్నాం ఇప్పుడు, మనం పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని అంచనా వేసుకోవాలి. కాబట్టి ప్రభువుని ప్రకటించాలంటే మనకు తెగింపు అవసరం. రెండవ వాళ్ళు ఎవరు? రెండవ గుంపు ప్రభువును ఆరాధించిన వారు. క్రీస్తును అందించిన వారు ఒకరైతే క్రీస్తును ఆరాధించిన వారు. అందించలేకపోయాం సరే, కనీసం ఆరాధించటానికైనా మనం ముందుండాలి. గమనించండి, ప్రకటించలేకపోయాం సరే ప్రభువుని కీర్తించటానికైనా ఆయనను స్తుతించటానికైనా మనము ముందుండాలి. సాధారణంగా మనం గమనించగలిగితే ఆయనను ఆరాధించిన వారిలో మొదటి వారు ఎవరంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకి జ్ఞానులు కనపడుతూ ఉన్నారు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకి గొర్రెల కాపర్లు కనపడుతూ ఉన్నారు. జ్ఞానులు ఏ రీతిగా ఆరాధించారంటే వారెంతో ప్రయాసకు ఓర్చి, గమనించండి, వీరు ఎంత విశ్వాసం ఉంటే అన్ని రోజులు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడటానికి వస్తారు. అంటే వీరిలో విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాదు, వీరిలో గ్రహింపు కూడా ఉంది. ఎటువంటి గ్రహింపు? ఆయనే లోకరక్షకుడు అన్న గ్రహింపు. వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేశారు. నక్షత్రం ఎటు వెళ్తే అటు వెళ్ళారు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వెంటనే
నక్షత్రం కనిపించింది. వీళ్ళు ప్రయాణం చేసి వచ్చేపాటికల్లా యేసుక్రీస్తు ప్రభువు వారి వయసు ఎంత అంటే 2 సంవత్సరాలు. అప్పటికి వచ్చారు, ఆరాధించారు, కానుకలు కూడా ఇచ్చారు. ఎటువంటి కానుకలు ఇచ్చారు? బంగారం కదా. బంగారం, మొదటిగా బంగారం భూమిలో నుంచే తీయబడుతుంది. బంగారం మొదట తీసినప్పుడు మట్టి ముద్దలాగానే ఉంటుంది, కానీ దాన్ని శుద్ధి చేశాక అందులో నుంచి బంగారం బయటకు వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం లోకంలో ఉండటం కాదు, లోకం నుంచి వేరవ్వాలి అని. ఆ రీతిగా ఆయన దేవుడు అనటానికి, ఆయన దైవత్వానికి గుర్తుగా వాళ్ళు బంగారం ఇచ్చారు. అలాగే సాంబ్రాణి, ఆయన యాజకుడు అనటానికి వాళ్ళు సాంబ్రాణి ఇచ్చారు. ఆయన ఒక యజ్ఞ పశువుగా బలైపోతాడు అనడానికి గుర్తుగా వాళ్ళు బోలము కూడా ఇచ్చారు. అప్పుడే పుట్టాడు, కానీ ఆయన పుట్టుక మొదలు మరణించేంత వరకు వాటన్నిటికీ సాదృశ్యంగా ఉన్న వస్తువులనే వారు కానుకలుగా ఇచ్చారు. గమనించండి. దాన్ని బట్టే వారిని మనం ఏమంటున్నాం? జ్ఞానులు అంటున్నాం. అంత మాత్రమే కాదు, మరొకరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జన్మకు సంబంధించిన సమాచారం ఉంది. వాళ్ళే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపించే గొర్రెల కాపర్లు. గమనించండి, గొర్రెల కాపర్లు. వీరికి కూడా మొదటేమో భయపడ్డారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని వచ్చి చూశాక చాలా సంతోషించారు. వాస్తవంగా గొర్రెల కాపరులను ఎవరు కూడా ఇశ్రాయేలు రాజ్యంలో పట్టించుకోరు. ఎలా చెప్తామంటే ఈ విషయం, మనం సమూయేలు వచ్చి అభిషేకిస్తాను అని యెషయిని అడిగినప్పుడు 6 కొడుకుల్ని చూపించాడు, కానీ 7వ కొడుకుని చూపించాడా? ఎందుకని? పెద్ద లెక్కలో లేడు గొర్రెల కాపరి కాబట్టి. ఇంకో మాట ఏంటంటే, ఆ రోజుల్లో గొర్రెల కాపరి సాక్ష్యం కూడా చెల్లదు. అంటే వాళ్ళని అసలు పరిగణలోకే తీసుకోరన్నమాట. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అన్నది ఇక్కడ మనకి రుజువు అవుతూ ఉంది. జ్ఞానులకి కనిపించాడు ఆయన, జ్ఞానులు వచ్చి ఆరాధించారు. అలాగే నిరక్షరాస్యులకు కూడా ఆయన కనిపించాడు, వారు కూడా ఆరాధించారు. గమనించండి, గనులకు, దీనులకు, అల్పులకు ఇద్దరికి కూడా ఆయన కనిపించారు. వారికి సమానంగా ఆయన ఆ రీతిగా ఆయన పుట్టుకలో వారు కూడా వచ్చి ఆయనను ఆరాధించారు. ఎంత దూరం ప్రయాణం చేశారంటే ఈ జ్ఞానులు సుమారు 1500 కిలోమీటర్లు ఒంటెల ద్వారా ప్రయాణం చేశారు. వాటికి రెస్ట్ కావాలిగా, వాటికి మేత కావాలి, వాటికి నీళ్లు పెట్టాలి, అవన్నీ చూసుకున్నారు కదా. ఎందుకనంటే వారి విశ్వాసం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో కూడా ఐథియోపియాకు చెందిన నపుంసకుడిని మనం చూస్తాం కదా. 2 రోజులు ప్రయాణము రావటానికి, 2 రోజులు ప్రయాణం వెళ్ళటానికి. ఒక రోజేమో వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించటానికి. అంటే అతనిలో ఎంత విశ్వాసం ఉండాలి, అర్థమవుతుందా మీకు? జ్ఞానులు కూడా అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఆ విశ్వాసాన్ని బట్టే వారు ఒక గ్రహింపులోకి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువు వారే నిజమైన దేవుడని. అందుకని ఆయనను వారు ఆరాధించటం మొదలుపెట్టారు. గమనించండి. అందుకని ఈ జ్ఞానులు ఏ రీతిగా వచ్చారనేది ఏబి మాసిలామణి గారు రాస్తూ అంటాడు, విశ్వాసయాత్ర దూరం ఎంతైనా విందుగా తోచెను అంటాడు. ఎలాగుందంట వాళ్ళకి యాత్ర? విందుగా ఉందంట. కొంతమందికి యాత్ర అంటే మాత్ర వేసినట్టు ఉంటుంది కదా. ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటారు? బలవంతంగా ట్యాబ్లెట్ వేయటమే ఏదో పెద్ద ప్రాసనం వీళ్ళకి. అది నోట్లో అయితే వెళ్ళిపోద్దిగా అనుకోరు వీళ్ళు. కొంతమందికి ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఎందుకని? కూర్చున్న చోట నుంచి బావిలోకి అప్పలాగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు. అందుకని ప్రయాణం అంటే చాలా విసుగు అనమాట. కండక్టర్ మొదలు డ్రైవర్ని అందరిని ఇసిగిస్తారు, బస్సులు మొత్తాన్ని వీళ్ళు. కానీ వీళ్ళకి, జ్ఞానులకి యాత్ర ఎలాగుంది? విందుగా తోచెను, విందుగా ఉంది. ఎందుకు అంత ఆహ్లాదకరంగా ఉందంటే వారి విశ్వాసం. ఎందుకు? ఐథియోపియాకి సంబంధించిన నపుంసకుడు తనకున్న పనులన్నీ పక్కన పెట్టి 1 వారం రోజులు దేవుని కోసం కేటాయించి ఆరాధించడానికి యెరూషలేముకి వస్తున్నాడంటే అతనికి ఉన్న విశ్వాసం కదా. మన విశ్వాసాన్ని బట్టే మనం కానూరు నుంచి అయినా వస్తాం, జగన్నాథపురం నుంచి అయినా వస్తాం
దీని వెనక మన విశ్వాసం కదా. ఆ దూరం అయిపోయి వెళ్తారులే అనుకునే వాళ్ళు లేరా? ఉంటారు. కానీ గమనించండి, ఈ జ్ఞానులు ఐథియోపియాకు చెందిన నపుంసకుడు ఎంతో సమయాన్ని కేటాయించారు కదా. గొర్రెల కాపర్లు ఏం తక్కువ కాదు. గొర్రెల కాపర్లు కూడా వారి గొర్రెలను ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసారంట. విడిచిపెట్టేస్తాయి ఉంటాయి. వాటి ఆలనా పాలనా సంగతి ఏంటి? దొంగలు చెత్తుకెళ్ళిపోతే వీళ్ళ జీవనాధారం ఏంటి రేపు పొద్దున? అంటే వాటిని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. గమనించండి, జ్ఞానులు వారి సొఫిస్టికేషన్ని పట్టించుకోలేదు. ఇక్కడ గొర్రెల కాపురులు ఏమాత్రం కూడా క్యాలిక్యులేటెడ్గా లేరు. అయ్యో వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని. అందుకని ఎప్పుడైనా గేదెలు ఉన్న వాళ్ళని ఒక పూట మీ ఇంట్లో ఉండమనండి, ఉండరు. వెళ్ళిపోవాలి, గేదెలు ఉన్నాయి అంటారు. ఆఖరికి కుక్కలు పిల్లులు పెంచుకునేవాడు కూడా ఏమంటాడు తెలుసా? జీవాలు ఉన్నాయి, వెళ్ళిపోవాలంటాడు. అరే నువ్వు పెంచుకునేది కుక్కలే కదరా, ఎక్కడైనా తిని బతుకుతాయి అనే ఉండదు. మరి గొర్రెల కాపర్లు వాళ్ళ జీవనాధారం కూడా విడిచిపెట్టి ఎలాగొస్తారు కదా. అంటే వీళ్ళు క్యాలిక్యులేటెడ్గా లేరు. వెళ్తే ఏమవుద్దో, వెళ్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించాల. ఆ రీతిగా జ్ఞానులైనా సరే గొర్రెల కాపర్లైనా సరే ప్రభువును ఆ రీతిగా ఆరాధించారు. గమనించండి, ప్రభువుని ఆరాధించిన వారు వీరు. ఎవరు? జ్ఞానులు, గొర్రెల కాపర్లు. ప్రభువుని అందించిన వారు మరియా, యోసేపు. వాళ్ళిద్దరికి పరిశుద్ధత, తెగింపు ఉంది. ఇక్కడ జ్ఞానులకి, గొర్రెల కాపర్లకి విశ్వాసము, గ్రహింపు ఉంది. ఇక మూడవ వర్గం ఏంటంటే గమనించండి, మూడవ వర్గం ప్రభువును అవమానించిన వారు. వీళ్ళు అందించను లేదు, అందించకపోగా ఆరాధించను లేదు. ఏం చేశారు వీరు? ప్రభువును అవమానించిన వారు. వారిలో మొదటిగా ఎవరంటే హేరోదు రాజు లాంటి వాళ్ళు. రెండవది ఆ సత్రపు యజమాని లాంటి వాళ్ళు కదా. లేకపోతే ఆ పశువుల పాక ఉంది కదా, ఆ పశువుల పాక యజమాని లాంటి వాళ్ళు. మూడవది లేఖనాలు తెలిసిన ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళు ప్రభువుని అవమానించిన వారు. కారణం ఏంటంటే వీళ్ళకి తెగింపు లేదు, వీళ్ళకి ఆయన దేవుడన్న గ్రహింపు లేదు. వీళ్ళలో ఉన్నది ఏంటంటే బరి తెగింపు. ఏం పర్వాలేదులే అనే లెక్కలేనితనం కదా. అందుకనే గమనించండి, ఆరాధించిన వారిలో విశ్వాసం ఉంది కదా. ఆ విశ్వాసం వీళ్ళకుంటే ఆరాధించేవాళ్ళు కదా. విశ్వసించే వాళ్ళు ఎలా విశ్వసించాలి? ప్రభువు ఉన్నాడని విశ్వాసం ఉంచాలంటాడు పౌలు భక్తుడు కదా. ఆయన ఉన్నాడని విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు పౌలు అపోస్తలుడు. గమనించండి, వీరికి ఆ విశ్వాసము లేదు, గ్రహింపు లేదు, తెగింపు లేదు. ఉన్నదంతా బరి తెగింపే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటానికే మొగ్గు చూపారు వీళ్ళు. మొదటిగా హేరోదు రాజు. గమనించండి, రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు నేను అయ్యిస్తాను, నన్ను మాత్రం నువ్వు యూదులకు రాజుగా ప్రకటించు అంటే, మరి ఆయన వచ్చే ట్యాక్సులను బట్టి ఆయన ప్రకటించేశాడు. ఈయన కూడా బోర్డు రాసుకొని పెట్టుకున్నాడు యూదులకు రాజు అని. ఆ మాటను బట్టే జ్ఞానులు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఆయనకి భయం పుట్టుకుంది. ఎందుకని? తన ఉనికి పోద్దేమో, తన సింహాసనాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనే భయం పుట్టుకుంది. ఆ భయాన్ని బట్టే 2 సంవత్సరాల వయసు లోపు ఉన్న అందరినీ కూడా చంపేయమన్నాడు. గమనించండి, హేరోదు రాజు ఆ రీతిగా ప్రభువును అవమానించాడు. ఆరాధించలేదు కదా. జ్ఞానులు వచ్చి చెప్పారు సరే, జ్ఞానులు వచ్చి చెప్పిన విషయాన్ని ఈ లేఖనాలు తెలిసిన వారితో కూడా సరిపోల్చి చూసుకున్నాడు. పోని వచ్చి ఆరాధించాడంటే లేదు, ఆరాధించలేదు. చేసిందేంటి? అసలు 2 సంవత్సరాల వయసులోపు ఉన్న మగబిడ్డలందరినీ చంపేయమన్నాడు. ప్రభువుని అవమానించాడు. గమనించండి, ఈ హేరోదు రాజు ఆ తర్వాత రోజుల్లో అవసాన దశలో ఉన్నప్పుడు ఈయన ఏ సింహాసనం గురించి అయితే తాపత్రయపడ్డాడో వారి బిడ్డలు ఆ సింహాసనాన్ని ఆయనకి ఇవ్వకుండానే చేశారు. గమనించండి, అవమానించిన వాళ్ళు మొదటివాడు హేరోదు. రెండవది గమనించండి, సత్రపు యజమాని. ఈ సత్రపు యజమాని చూడగలిగితే
పశువుల పాక యజమాని అవకాశం ఇచ్చాడు, బాగానే ఉంది, ఇంతకెళ్ళి చూసావయ్యా అంటే, ఆహా ఇక్కడే ఉన్నాడు కదండి, ఎప్పుడైనా చూద్దాంలేండి, ఇప్పుడే జనాలు వస్తా పోతా ఉన్నారు, కాస్త వాళ్ళకేమైనా మంచినీళ్ళు ఆహార పదార్థాలు ఏమైనా ఇస్తూ ఉంటే కాస్త నాకు కూడా ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది కదండి. అందుకని చాలామంది వ్యాపారం ఉన్న వాళ్ళు ఆదివారం వ్యాపారాన్ని ముగించి మందిరానికి రావటానికి ఇష్టపడరు. ఎందుకని ఆదివారమే ఎక్కువ వ్యాపారం జరుగుద్దని అనుకుంటారు. జరిగితే జరిగింది, కనీసం దేవుని కంటే ఎక్కువ అది కాదు కదా. దేవుడు అంతకంటే గొప్ప వ్యాపారాన్ని ఇవ్వగలడు, కాస్త ఆయన సన్నిధికి వచ్చి కొంత సమయాన్ని మనం గడిపితే. కానీ జనాలకి ఆ విశ్వాసం ఉండదు, అదే ఎక్కువైపోద్ది. చిన్న బడ్డీ కొట్టే రారు. ఎందుకు రారు? ఆ రోజే టమాటాలు అమ్మాలి, ఆ రోజే కొత్తిమీర అమ్మాలి. ఎందుకని? కొనేవాళ్ళందరూ ఆ రోజే కొంటారు. అలాగైపోయింది పరిస్థితి. ఈ సత్రపు యజమాని కూడా అంతే, ఇప్పుడే వస్తున్నారండి జనాలు, కాస్త వీళ్ళందరినీ పట్టించుకొనివ్వండి, నాకు కూడా కాస్త ఏదో వెసులుబాటుగా ఉంటుంది కదా, నేను కూడా 4 రూపాయలు వెనకేసుకుంటాను కదా అనుకొని ఆ పని మీద ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడలేదు, చూడటానికి రాలేదు, అంటే ఆరాధించలేదు. గమనించండి. ఇక మూడవది ఎవరంటే ఈ లేఖనాలు తెలిసినవారు, ధర్మశాస్త్రోపదేశకులు, లేఖనాలు తెలిసినవారు. ఆయన క్రాస్ చెక్ చేస్తే, హేరోదు క్రాస్ చెక్ చేస్తే వీళ్ళు రిఫరెన్స్ అందించారే కానీ వీళ్ళు మాత్రం చూడటానికి వెళ్ళలేదు. వీళ్ళు అంతే. గమనించండి. జ్ఞానులు వచ్చి చెప్పిన తర్వాత హేరోదు వీళ్ళని కూడా అడిగాడు, ఈ లేఖనాలు తెలిసిన వారిని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా ఈ రీతిగా ఉంది ప్రవచనం అని మీకా 5:2 చూపించారు హేరోదుకి. ఏంటది? బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు అల్పమైనను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ విషయం చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం వచ్చి ప్రభువుని చూడలేదు, ఆరాధించలేదు. ఆ రకంగా వీళ్ళు ప్రభువుని అవమానించారు. గమనించండి. అన్నీ తెలిసిన బల్లంట గంజిగుంటలో పడి చచ్చిపోయిందంట. వీళ్ళకి లేఖనాలు అన్నీ తెలిసి, వీళ్ళకి లేఖనాలన్నీ తెలుసు, రాజుగారి పక్కనే ఉన్నారు, అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రభువుని వచ్చి చూడలేదు. అంటే వీళ్ళలో విశ్వాసం లేదు, వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడన్న గ్రహింపు లేదు కదా. ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా ఆ రీతిగానే ఉండిపోయారు, ప్రభువుని వచ్చి ఆరాధించలేదు. కాబట్టి గమనించగలిగితే వచ్చి గ్రహింపుతో విశ్వాసంతో ఆరాధించిన వారు ఎవరంటే లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ గొర్రెల కాపరులు ఏమంటున్నారు? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు అలాగే ఈ గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా ఆరాధించారో గమనించండి. ఒక గ్రహింపుతో ఆరాధించారు ఆయనని కదా. ఆ 11వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది కదా, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను, వారిని పూజించి కాదు, ఆయనను పూజించి కదా. సాధారణంగా ఈ చిన్నపిల్లని చూడటానికి వెళ్ళినప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం? పెద్దవాళ్ళతో మాట్లాడతాం కదా. వీళ్ళేం చేస్తున్నారు? చిన్నపిల్లోనే పట్టించుకుంటున్నారు. చాలామంది పెద్దవాళ్ళ దగ్గర ఆగిపోతారు. మరియా యోసేపు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడా అని అక్కడే విగ్రహం కట్టుకొని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జ్ఞానులు ఎంత విఘ్నత, ఎంత వివేకం వీళ్ళకి. గమనించండి, ఏం చేశారు వారు? ఆయనకు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు అర్పించారు. గమనించండి, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని అందించిన వారు అనగా ఈ రోజుల్లో ప్రకటించేవారు, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించిన వారు, యేసుక్రీస్తు ప్రభువు వారిని అవమానించిన వారు.
ఈ 3 గుంపుల్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక గుంపులో ఉండే ఉంటాం. ఈ 2024 క్రిస్మస్ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏదో ఒక గుంపులో ఉండే ఉంటాం. ఒకవేళ ఆయనను ప్రకటించి ఆయనను ఈ లోకానికి అందించే గుంపులో ఉన్న వాళ్ళమైతే అత్యధికమైన మేళ్ళు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. ఆయనను ఆరాధించే వారమైతే ఆయన దీవెనలు మనం పొందుకుంటాం. ఆయనను అవమానించే వారమైతే ఖచ్చితంగా ఆయన తీర్పుకు మనం లోబడాల్సిందే. కాబట్టి ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనలో తెగింపు ఉందా, బరి తెగింపు ఉందా కూడా పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, కొద్ది మాటలు ధ్యానించటానికి సహాయము చేశారు. మేము మిమ్మల్ని అందించేవారిగా, ప్రకటించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా ఉండటానికి నాయనా కృపనివ్వండి, సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ లేఖనాలు మా జీవితాల్లో ఫలింపులోనికి తీసుకురమ్మని బతిమాలుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలవబడినట్లయితే